నమస్తే సర్కార్ ఇండియాకు స్వాగతం. వెంసూరు మండలం మద్దులగూడెం గ్రామం శ్రీ వివేకానంద విద్యాలయానికి చెందిన స్కూల్ బస్ సొబ్బాయిగూడెం గ్రామ సమీపంలో కాల్వలో పడిన నేపథ్యంలో బాలికలకు తీవ్ర గాయాలయ్యాయని ప్రత్యక్ష సాక్షుల కథనం. బస్సులో 90 మంది విద్యార్థులు ఉన్నారని తెలియవచ్చింది. ఈ బస్సు ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యంతో పాటు అతివేగం ప్రధాన కారణమని ప్రత్యక్ష సాక్షి చుట్టుకుదుల వెంకట్ అన్నారు. విద్యార్థులను తిరువూరు ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించినట్లుగా సమాచారం. ఘటనా స్థలానికి అధిక సంఖ్యలో జనాలు రావడంతో ఆ ప్రాంతం జనసంద్రమైంది. పోలీస్ శాఖ దర్యాప్తును ప్రారంభించింది. ఏం జరిగిందమ్మా? ఏం జరిగింది ఫీల్ అయింది చెప్పు. బస్సులో ఉన్నావు కదా, ఏం జరిగింది చెప్పు. టెన్షన్ పడుతున్నారండి వీళ్ళు, ఇదంతా చూసి టెన్షన్ పడుతున్నారు పిల్లలు. నీతో పాటు ఎంతమంది ఉన్నారు లోపల? అమ్మా, ఎవరికైనా దెబ్బలు తగిలినాయా? చాలా మంది దెబ్బలు తగిలియా? నీకేమైనా దెబ్బలు తగిలినాయా? ఏం తగిలి? మీది ఏ ఊరు? గుట్టపాడు, కుప్పెనగుంట్ల. కంట్రోల్ అక్కడ వచ్చేసి దిమ్ముంది, పల్టీ కొట్టేసి. ఇప్పుడు బస్సు స్పీడ్ గానే ఉందా? ఫుల్ స్పీడ్ లో కేవలం ఓవర్ స్పీడ్ వల్ల జరిగిందా? ఓవర్ స్పీడ్ వల్ల జరిగిందంటారా? మీరు ప్రత్యక్ష సాక్షి? మీరున్నారు ఆ టైంలో? మీరున్నారు మీరు కార్లో ఉన్నారా? మీరు కార్ వేసుకొని వస్తున్నారా? అంటే ఈ రూట్ లో ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఈ సొబ్బాయిగూడెమేనా? మరి ఈ బస్ పడగానే మీరేమన్నా పిల్లలకి సహాయం? అందరిని పిల్లల్ని బయటికి లాగారా? మరి పిల్లలకి ఏమైనా దెబ్బలు తగిలినాయా? కొంతమంది చాలా మందికి తగిలినాయి. తిరుమూరు సోమియా హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అంబులెన్స్ రాకముందు అంబులెన్స్ వచ్చిన తర్వాత కొంతమంది తీసుకెళ్లారు. ఇది ఇప్పుడు ఈ స్కూల్ బస్సు ఎక్కడిదంటారు? ఇది మొద్దులగూడెం వివేకానంద స్కూల్, వివేకానంద విద్యాలయం.